మీతో పాటు ఇండస్ట్రీలోకొచ్చి మీలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా వేషాలేసే చాలామంది యెస్. ఈ రోజుకి గూడా సర్వేయింగే వాళ్ళకి పెద్ద సమస్య అయిపోతుంది. అవును. బట్ మీరు మాత్రం ఎప్పుడు చాలా చిల్‌గా ఉంటారు. వచ్చిన అవకాశాలని ఖచ్చితంగా 100% ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తారు. అవును. కష్టపడతారు. అవును. బట్ ఎక్కడ గూడా కంప్లెయింట్స్ ఉండవు. ఎవరి మీద గూడా నెగెటివ్ కామెంట్స్ ఉండవు. యెస్. యెస్. అండ్ మీ మెయింటెనెన్స్ గాని, మీ లుక్ గాని, మీ అటైర్ గాని చాలా రిచ్‌గా ఉంటది. ఏంటి ఆనంద్ భారతి గారు ఎన్ని కోట్లు సంపాదించారు ఇప్పటిదాకా? ఏం లేదు ఆళ్ళకి సంపాదన నిజంగా చెప్పాలంటే సంపాదించి పెద్దగా ఏం లేదు గానీ, మేనేజ్‌మెంట్ ఒకటి నేర్చుకున్నాను. హ్మ్. హౌ టు మేనేజ్ అనేది నేర్చుకున్నాను. అంటే హ్మ్. షూటింగ్స్ ఉన్నంత రోజులు మనము ఏదైతే సంపాదిస్తామో, దాన్ని లేనప్పుడు అదే డబ్బుల్ని ఆహ్, ఉపయోగించుకోవడం. హ్మ్. అంటే ఈరోజు వచ్చింది కదా అని ఇంకా మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము. అంటే ఇంకా మనకు రేపు కూడా బాగుంటది అనుకోవడము. హ్మ్. అది ప్రతి ఒక్కరు చేసే పెద్ద తప్పు. హ్మ్. ఈరోజు బాగున్నంత మాత్రాన రేపు బాగుంటదని రేపు మనకు బాగుంటుందని అనుకోవడం చాలా తప్పు. హ్మ్. టైం ఎలా ఉంటుందంటే మనిషి జీవితంలో ఈ చక్ర ఇట్స్ లైక్ అవును. మీకు మంచి వస్తా ఉంటది. చెడు మళ్ళీ ఒక్కొక్క వస్తుంది. చెడు వస్తుంటది. అవును. మీకు ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూయస్‌లీ ఏదో ఒకటి మీకు రన్ అవుతుంటది. హ్మ్. సో, ఇప్పుడు మనము మంచిగున్నప్పుడు మనం కొంచెం అంతో ఇంతో మన దగ్గర సేవింగ్స్ ఉంటే, ఇది ఆ టైంలో మనకేం లేని టైంలో మనకు అది సేవ్ చేస్తది ఆ మనీ.